అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచం మీ గుప్పిట్లో ఉంటుంది అనేది ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్గా ఉంది. రోజు రోజుకు మారుతున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో వినూత్నమైనటువంటి మార్పులు వస్తున్నాయి. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోని ప్రతి గ్రామానికి ఉచిత ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని, కేబుల్ నెట్వర్క్ని అందజేయడానికి ముందుకు వస్తుంది. కేవలం 300 రూపాయల ఖర్చుతోని అన్ని సేవలు వినియోగించుకోవడానికి అవకాశం వస్తుంది. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే 4 ప్రధానమైనటువంటి జిల్లాలో కొన్ని గ్రామాలని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వచ్చేసరికి ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్లో మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కొద్ది కాలం క్రితమే దీన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం ఆ గ్రామస్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో కేబుల్ టీవీ నెట్వర్క్ ఆపరేటర్ల సహాయ సహకారాలతోని ప్రతి ఇంటికి కూడా కేవలం 300 రూపాయల ఇంటర్నెట్ కనెక్షన్తో మన వినూత్నమైనటువంటి సేవలు పొందొచ్చు. వర్చువల్గా మనకున్నటువంటి టీవీనే ఒక కంప్యూటర్గా వాడవచ్చు. డెస్క్టాప్, వర్చువల్ మీటింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ లాంటి ఎన్నో సేవల్ని మనం వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. దీంతో భాగంగా విద్యార్థులు, వ్యవసాయవేత్తలు, శాస్త్ర సాంకేతిక రంగాల వాళ్ళు పోటీ పరీక్షలకి సిద్ధమయ్యేవారు వినోదాత్మకమైనటువంటి చిత్రాలను లేదా సీరియల్ను వీక్షించాలనుకునే వాళ్ళు అందరికీ ఉపయోగకరంగా ఉంది. దీనిలో భాగంగానే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 12,000 పైచిలకు గ్రామాలకి నెట్ కనెక్టివిటీ ఇవ్వాలి. దీని ద్వారా అనేక మంది టెక్నీషియన్లకి ఉపాధి లభిస్తుంది. ఊకే ఇంటర్నెట్ కనెక్షన్ మీ జీవితాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొస్తుంది అనేటువంటి నినాదంతో ముందుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఇప్పటికే 4 జిల్లాల్లో 4 గ్రామాలని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించి గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు ఉన్నారు మనతో. ఇట్లాంటి సేవల ద్వారా ఏంటి బెనిఫిట్, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఈరోజు ఇప్పుడు ఫోన్ అంటే మొబైల్ అంటేనే ప్రపంచం. మొబైల్తో ఇప్పుడు మనం కూరగాయల దుకాణంకైనా లేకపోతే అంటే ప్రతిరోజు అంటే తెల్లారు లేస్తే సాయంత్రం వరకు ఇది బ్యాంక్ అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరు ఇది వాడుతున్నారు. ఇట్లనే ఇప్పుడు మనం ఏది ధరణి కాదు, ఇప్పుడు భూభారతి కానీ లేకపోతే ఇంకా ఈ పాస్ కానీ మన రేషన్ కానీ ఏది ప్రతి దానికి మొబైల్ అవసరం ఉంది. దేనికైనా అవసరం ఉన్నది కాబట్టి ఇంటింటికి ఇట్లా ఇది ఇస్తే చాలా బాగుంటుంది. వైఫై కనెక్టివిటీ కూడా చేసుకోవచ్చు. వైఫై కనెక్టివిటీ చేసుకోవచ్చు, లేకపోతే అన్నిటికీ బాగుంటుంది. టీవీ కూడా మనం ఈ కేబుల్ నెట్వర్క్ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు అది కూడా బాగుంటుంది. నెట్వర్క్ అంటే మన ఏదైనా నెట్వర్క్ ఎంత అభివృద్ధి అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు అంటే మన ఇంట్లో పిల్లలు అంటే మన 7th నుండే వాళ్ళకు కూడా అవగాహన ఉన్నది నెట్ పైన. వాళ్ళు కూడా దీన్ని మీద చేస్తారు. ఇప్పుడు రేపటి దినాన్ని ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఇంకా సిఎస్సి ఇంజనీరింగ్ విద్యార్థులకు కానీ ఎవరికైనా చాలా ఉపయోగపడుతుంది నా అభిప్రాయం. Studying 9th standard in ZPHS Adi Shrirampoor. Last year మాకు గవర్నమెంట్ ఐపీ ప్యానల్స్ ప్రొవైడ్ చేసింది. బట్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మేము దాన్ని సరిగా యూజ్ చేయలేకపోయినాం. బట్ ఈ టీ-ఫైబర్ వల్ల మేము మంచిగా లెసన్స్ వింటున్నాము. అంటే టీచింగ్ క్లాసెస్ కానీ, యానిమేషన్ వీడియోస్, స్పోర్ట్స్ ఇవన్నీ మేము ఇప్పుడు ఈజీగా నేర్చుకుంటున్నాం. ఇన్ని రోజులు సార్ చెప్తే మేము జస్ట్ వినేవాళ్ళం, ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాము. అండ్ ఇప్పుడు ఈ టీ-ఫైబర్లో మాకు కంప్యూటర్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఈజీగా మేము కంప్యూటర్ నేర్చుకోగలుగుతాము. అండ్ ఇప్పుడు స్కూల్లో నేర్చుకున్నవి ఇప్పుడు ఇంటికి వచ్చి టీశాట్లో మళ్ళీ రివిజన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెద్దపల్లి డిస్టిక్లో మా విలేజ్ని సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐటీ మినిస్టర్. సూపర్. మాది ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామం. ఈరోజు మా ఇంట్లో మా ఊరికి కూడా మంచిగా టీ-ఫైబర్ అందించారు. అది నెట్వర్క్కి సంబంధించింది. మా ఊరికైనా మా ప్రజలకైనా ఎవరికైనా కూడా తెలంగాణ మొత్తం ప్రొవైడ్ చేశారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. అది మా ఎమ్మెల్యే గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రొవైడ్ చేశారు. సో ఐటీ శాఖ మంత్రి గారు మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ కృతజ్ఞతలు. ఈ ఫైబర్ ప్రొవైడ్ చేశారు మాకు. సో దానివల్ల మాకు దాంట్లో ఎడ్యుకేషన్ కానీ, కంప్యూటర్ ఉంది, లైవ్ టీవీస్ ఉన్నాయి, మూవీస్, అన్ని యాప్స్ ఉన్నాయి, యూట్యూబ్. సో దాంట్లో మై కంప్యూటర్ తీసుకుంటే దాంట్లో డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉంది. అండ్ డాక్యుమెంట్స్, రెజ్యూమ్స్, జీమెయిల్స్ ఏదైనా కూడా ఏదైనా అప్లికేషన్ గవర్నమెంట్కి కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఇంట్లో ఉండి కూడా అప్లై చేసుకోవచ్చు. మాకు బయటకు వెళ్తే 300-400 రూపీస్ పడుతుంది. ఇక్కడైతే మేము ఫ్రీగా చేసుకోవచ్చు.
సో దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో నాణానికి బొమ్మ బొరుసు రెండు ఉన్నట్టుగానే దీనికి సైతం రెండు కోణాలు ఉన్నాయి. అయితే దీనికి పాజిటివ్గా మాత్రమే ఉపయోగించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక రాష్ట్రాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఇతర అధికారులను పురమాయించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. 4 జిల్లాల్లో కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. దాదాపు 12,000 పైచిలకు ఈ గ్రామాలకి సంబంధించి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనేది అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి అంశము మోటార్ వెహికల్కి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి, భూభారత్కి సంబంధించి, రేషన్ కార్డుకి సంబంధించి మనకి ఎన్ని ఫైన్లు పడ్డాయి, మనకు మారుతున్నటువంటి పరిస్థితి ఏంటి, ఓటీటీలో రిలీజ్ అయినటువంటి సినిమాలు ఏంటి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంది అనేటువంటి అభిప్రాయం మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.